షైనింగ్ స్టార్స్ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు కొనతాల రామకృష్ణ, విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 10వ తరగతిలో ప్రతిభ చూపిన 154 మందికి, ఇంటర్లో రాణించిన 34 మంది విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, 20,000 నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో చేపట్టిన సంస్కరణల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో పోటీతత్వం పెరిగిందని, గతంలో 1,00,000 మంది చేరితే నేడు 2 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరారని తెలిపారు. ఉపాధ్యాయుల నైపుణ్యాలు పెంచేందుకు సింగపూర్ తరహా శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. షైనింగ్ స్టార్స్ కింద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 4,344 మంది 10th క్లాస్ స్టూడెంట్స్ని, అలాగే 978 మంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ని ఎంపిక చేసి, అంటే బాగా మెరిట్ చూపించినటువంటి పిల్లల్ని ఎంపిక చేసి ఈరోజు ప్రోత్సాహాలు, అవార్డులు ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుని అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు అనకాపల్లి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. దాదాపు 154 మంది 10th క్లాస్ పిల్లలు వాళ్ళ అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరిచినటువంటి వారికి ఈరోజు అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే 20,000 రూపాయల ప్రోత్సాహం కూడా వాళ్ళకి అందించడం జరిగింది. అలాగే ఇక్కడ ఇంటర్మీడియట్లో 34 మంది విద్యార్థులు ప్రతిభను కనబరిచారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన షైనింగ్ స్టార్స్ 2026 మరియు మై స్కూల్ మై ఫ్రెండ్ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, కలెక్టర్ నిశాంత్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే షాజాన్ భాషా పాల్గొని 10th ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు 20,000 చెక్కులను, మెడల్స్ను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 10 ఇంటర్ ఫలితాల్లో తన ఇన్ఛార్జ్ జిల్లా రాయలసీమలోనే ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతిభావంతులకు 37.60 లక్షల నగదు ప్రోత్సాహకాలు అందించినట్లు మంత్రి జనార్దన్ తెలిపారు. వేరే రాష్ట్రాల్లో వెళ్తే మనం ప్రతి పిల్ల, అబ్బాయికి అమ్మాయికి ఎవరికైతే తల్లికి వందనం పేరుతో 12,000 కోట్ల రూపాయలు ప్రతి ఒక్కరికి ప్రోత్సాహం కింద పూర్తి చదువు బాధ్యత తీసుకొని ఈ ప్రభుత్వం మదనపల్లి కాన్స్టిట్యున్సీకి దాదాపు 50 కోట్ల రూపాయలు దాదాపు ఇస్తున్న 37,000 మంది పిల్లలకి ఇస్తున్నారంటే ఆ చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు విద్యలో పిల్లలు రాణిస్తే సర్వస్వం అదే, పిల్లలకు మంచి చదువు వస్తే సర్వస్వం అదే. నేను ఒక్క మాట చెప్తాను, చదువు ఉన్న మనిషి 2 కళ్ళు ఉన్న మనిషి, చదువు లేని మనిషి 2 కళ్ళు లేని మనిషి. ఏదైనా ఒక కాన్స్టిట్యూషన్ బుక్ ఏమైనా చదువు లేని ఇస్తే దీంట్లో ఏం బొమ్మలు లేవు, ఎంత రాసినారో అని చూసి తిప్పి పక్క పెట్టేస్తారు. అదే చదువు కలిగిన మనిషి కానీ అమ్మాయి కానీ అబ్బాయి పూర్తి స్థాయిగా దానికి చదివి కాన్స్టిట్యూషన్ లో ప్రియాంబల్ ఏముంది. ఆయన ఒక రైతు, మా అమ్మగారి పేరు మనజ, ఆమె హౌస్ వైఫ్. వాళ్ళ దగ్గర డబ్బు లేనప్పటికీ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వల్ల అవుతుంది అని నన్ను ఎంకరేజ్ చేసి పీరియడ్లో ఉన్న ఏపీఆర్ స్కూల్లో జాయిన్ చేశాడు. ఆ తర్వాత ఏపీఆర్జేసీ సెట్లో క్వాలిఫై అయ్యి వైల్డ్ కార్డ్లో ఉన్న ఏపీఆర్జేసీలో చదువుకున్నాను. అక్కడ ఇంటర్మీడియట్ ఎంపీసీ స్టూడెంట్గా కంప్లీట్ చేశాను. ఆ తర్వాత ఈ షైనింగ్ స్టార్స్ అవార్డు గురించి నేను విన్నాను, కానీ దీనికి నేను టుడే ఐఎమ్ వెరీ డిలైటెడ్ talk about our 10th class results. It is the result of our dedication, determination and hard work. The scoring good marks is a great achievement, but true success means gaining knowledge, achieving your goals with determination and learning mistakes And I am very happy to be on the stage, and the respected principal, Mrs. Ikna ma'am, has encouraged me in every step, and my mother G. Shobha